దా రామస్వామి సార్. సార్ ఫోను ఈ డ్రైవర్ ఫోను తీసుకురా. ఓకే సార్. వాడికి అక్కర్లేదు, అర్ధరాత్రి అనవసరంగా అందరూ లేపుతాడు. సార్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, లోపలికి వచ్చి కూర్చోండి. నాకు ఈ లెదర్ సోఫా బాగా కంఫర్ట్గా ఉంది సార్. ప్లీజ్ ప్లీజ్. ఓకే. రండి కూర్చోండి. ఫోన్ చూస్తే నా అంత ప్రేమ వచ్చింది. అందులో వాళ్ళకి కాల్ చేస్తే సాల్యూట్ చేస్తారా? పోలీసు వాళ్ళకి సాల్యూట్ చేయడం కొత్త కాదు, కానీ నెలకోసారి ఎక్సైజ్ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు మేము కలిసి జాయింట్ కూమింగ్ చేస్తాం. ఈ రోజు కూడా అదే చేసాం. నువ్వు దొరికావు అంతే. దొరికితే అరెస్ట్ చేస్తారా? నేనేమైనా స్మగ్లర్నా? నువ్వు స్మగ్లర్ నేను చెప్పానా? కానీ సాదాసీదాగా బిహేవ్ చేసావు నువ్వు. కనపడగానే కానిస్టేబుల్ని కొట్టావు, మేము సర్దుకుపోతాం. ఎక్సైజ్ కూడా కొట్టావే, వాళ్ళు ఊరుకుంటారా? వాయించారు. నువ్వు కూడా నన్ను కొట్టావు, ఒక్కసారి కదా 2 సార్లు. ఓ అన్నయ్య తమ్ముడిని కొట్టాడు అనుకో. నిద్రలో ఉన్నవాడిని కొట్టి తెచ్చి అన్నయ్య అనుకో, అమితాబ్ బచ్చన్ అనుకో అంటే అట. సర్లే కానీ దగ్గరలో ఏమన్నా హోటల్ ఉంటే చెప్పు, ఏంటి పోయి పడుకోవాలి. ఇంకా కేసు ఫస్ట్ అవర్లో ఉండేటట్టు చూడు, తర్వాత ఊరు వెళ్ళాలి. ఊరు ఇప్పుడప్పుడు వెళ్ళడం కుదరదు, కానీ 10 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. ఈ కేసులో నీకు వెంటనే బెయిల్ రాదు. తెలిసిన లాయర్కి ఎవరికైనా ఫోన్ చేసుకో. 10 రోజులు నేను జైల్లో ఉండాలి. ఇప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఏం పిక్తావా? ఏం పిక్తావు? ఎవరిని అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు? ఆ? పది రోజులు జైల్లో ఉండాలంట. స్టేషన్ పేర్చి పడి దొబ్బుతాయి అనుకుంటున్నావు? ఏంటి మాట్లాడవే? ఏంటన్నా? ఏంటన్నావు? సరే కూర్చోండి, మాట్లాడదాం ప్లీజ్. అసలు ఆ మందు కూడా నాది కాదు బ్రదర్. నా కజిన్ గారి బ్యాచిలర్ పార్టీ అంటే తీసుకెళ్తున్నా, నన్ను పంపించండి. ఆవు పులి కథలలో నేను పులినా? ఆఫ్టర్ ఇన్స్పెక్టర్ని. సరే ఫోన్ చేసుకో. మళ్ళీ రేపు పొద్దున కోర్టులో లాయర్ దొరికితే కష్టం అవుతుంది. అంతేనా? నా దారిని నేను ఊరు వెళ్తుంటే నాకు ఈ గోలేంటి బ్రదర్, తల బత్తలైపోతుంది. కొంచెం నీళ్ళు తాగు. మంచినీళ్ళు కాదు సార్, మందు కావాలి. కెన్ ఐ హావ్ అ డ్రింక్ ప్లీజ్? ఏయ్, ఇది పోలీస్ స్టేషనా బారా? అరే నా బాటిల్స్ అన్నీ ఉన్నాయి కదా సార్ అక్కడ. అవి సీజ్ చేసినవా? రూల్స్ ఒప్పుకో. అది సీజ్ చేసింది మీరే కదా సార్. ఓపెన్ చేసి 4 డ్రింక్లు వేస్తే ఏమవుద్ది? రూల్స్ అని దొప్పేస్తున్నారు కదా సార్. ఒక్క పెగ్ సార్ ప్లీజ్. చూడండి సార్ రక్తం. ఆ కానిస్టేబుల్ గారు కొట్టపోతే నేను అసలు గొడవ చేసేవాడిని కాదు. సార్ మా వైఫ్ అసలే ప్రెగ్నెంట్, మా మదర్ క్యాన్సర్ 4th స్టేజ్. వచ్చే క్రిస్మస్ దాకా ఆవిడ ఉంటారో లేదో కూడా తెలియదు. ఒక్క డ్రింక్ సార్ ప్లీజ్, తల బద్దలైపోతుంది సార్. మెడిసిన్ అనుకుని ఇవ్వండి సార్ ప్లీజ్.
సార్ హలో ఏమయ్యా నాయక్ అంతా కంఫర్టబుల్ గా ఉందా అక్కడ అంత బాగానే ఉంది సార్ మీరు చెప్పినట్టు లోపల కూర్చోబెట్టాను సార్ అంత బాగానే ఉంది సార్ ఒక్క పెగ్గి కదా సార్ అడుగుతున్నాను. మరేంటి గోలేంటి వెనకాల అరుస్తున్నాడు ఎందుకు వాడు వాళ్ళేది ఏం లేదు సార్ సార్, మెడికేషన్ అంత బాగానే చూసుకున్నాం ప్లీజ్ సార్ సార్ 20 బాటిల్స్ ఉన్నాయి సార్ అక్కడ. బాగానే ఉంది అంటున్నావు, వాడేమో అరుస్తున్నాడు. సార్, అలర్ట్లేదు సార్ ప్లీజ్ సార్ కాళ్ళు పట్టుకోమంటారా? వాడు ఒక్క కేసు సార్ బెగ్గింగ్ సార్ సార్ what is this, తల sir? బద్దలైపోతుంది సార్. ఒకే ఒక డ్రింక్ సార్ ప్లీజ్ సార్. వాడి గోలేంటి వాడికి ఏం కావాలో ఇచ్చి పారుతూ పండి అయ్యా ముందు. అలాగే సార్ సార్ కూలింగ్ వాటర్ లేదు, పర్లేదా? ఉన్నదంతా తాగుతాడు, నువ్వు వెళ్ళు. సీజ్ చేసింది నేనే, సీల్ ఓపెన్ చేసేది నేనే. ఈ విషయం కానీ బయటికి తెలిసింది అనుకో, నీతో పాటు నన్ను కూడా పక్క సెల్లో కూర్చోబెడతారు. కొంచెం పోయింది సార్, కొంచెం. హరిణి, సీలేసేమను నెంబర్ మార్చొద్దు. అలాగే సార్. ఇది కూడా తీసుకెళ్ళి. ఏంటి ఇంకా ఎవరికి ఫోన్ చేసుకోవాలో డిసైడ్ చేసుకోలేదా? అదే చూస్తున్నా. యాక్చువల్లీ నాకు రా ఓకే సార్. థ్యాంక్స్ ఫర్ ద డ్రింక్. నాకు థ్యాంక్స్ అక్కర్లేదు కానీ ఐజీ గారు నీకెలా తెలుసు? ఏ ట్రాన్స్ఫర్ అనగాల? ఇక్కడే పుట్టి పెరిగిన నాకెందుకు? పోనీ సస్పెన్షన్ ట్రై చేయమంటావా? జోక్. బలిసి కొట్టుకుంటున్నాం. సార్ ఎన్ని గంటలకు మెడికల్ టెస్ట్? 9:30కి సార్. సార్ మా సారు పొద్దునే వస్తా. ఎస్ సార్. సార్ స్టేషన్లో కూర్చోపెట్టి మందు పోసావా? సిగ్గులేదు? పైగా 15 ఏళ్ల సర్వీస్. సిఐ చెప్తే చేసేయడమేనా? చేయను అని చెప్పలేవా? పెళ్ళై 10 ఏళ్ళైంది. నేను నేనేమైనా అనగలుగుతున్నానా? పెడితే తింటున్నావు, తిడితే పడుతున్నావు. సీనియారిటీ వాళ్ళు ఏం మారం. ఏదొచ్చినా నా మీద తిప్పేస్తావు నువ్వు. ఈ వైలెన్స్ నాకు నచ్చదు. ఎదురుగా కూర్చో, సామరస్యంగా కూర్చొని మాట్లాడుకుందాం. ఉం? అయినా సుగునా మందు పోసాం అన్నావు కానీ వాడి మీద ఎఫ్ఐఆర్ కూడా రాశాను, తెలిసే సంగతి. దాని దెబ్బకి యాదవ 2 వారాలు జైల్లో ఉంటాడు. ఫ్రీడమ్ పోయి యాదవకి బుద్ధి జ్ఞానం వస్తాయి. బయటికి రాగానే నా ఎగ్గారు నా జీవితాన్ని మార్చి మీరు దేవుడు అండి, మీద ఒక్క ఫోటో ఇప్పించండి, దేవుడి గదిలో పెట్టుకుంటాను అంటాడు. మా ఆవిడతో కలిసిన ఫోటో అయితేనే ఇస్తానని చెప్పు. ఎవరో నీ ఫ్రెండ్స్ అనుకుంటే ఇల్లు. నాకు అదొకటి వందకాయతం కావాలి, ఇది కొనుక్కుని అది అక్కడ పెట్టు. ఏంటి అమ్మా, బాబుని పక్క తీసుకెళ్ళు. ఆ చెట్టు పొట్ట తీసేసి దీంట్లో పిండి. మరి డబ్బులు? వందంటే 100ఏనా? ఉద్యోగం కాదు, నీకోసం దొంగతనాలు చేయాలి. అయినా ఇలాంటి వాళ్ళ దగ్గర కొనకూడదే. ఆ నాగరాజ్ కోట్లో అమ్మితే 10 రూపాయలకి పావలేస్తాడు. ఎలా బతుకుతారు వీళ్ళు? కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసి దాన్ని స్మగ్లింగ్ అంటారు. నేను చేసేది సాయం, స్మగ్లింగ్ కాదు. నేను చెప్పేది లా, వినకపోతే ఎలా? చూడు
ఇలా ఫిజికల్గా హ్యాండిల్ చేయకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడి తేల్చుకుందాం. ఎప్పుడు మాట్లాడుకుందాం? నేను హాస్పిటల్కి వెళ్ళాలి. దాని విశేషం ఏంటి? వారానికి 2 నైట్ డ్యూటీలు చేయి, వస్తాయి విశేషాలు. ఓకే, అక్కర్లేదు. త్వరగా చేరగట్టుకుని రా, స్టేషన్లో దింపేస్తాం. మరి అక్కడి నుంచి ముగ్గురు మీద ఆధారపడాల్సిన కర్మ నీకేంటి? సొంతంగా నీ కాళ్ళ మీద అలా దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపో. ఎవడడం అవసరం, నేను చూస్తాను. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎక్కడికి? మెడికల్ చెకప్కి. వైఫా? నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట స్టేషన్లో టాక్ నడుస్తుంది. నేనెవరో తెలుసా? ధర్మేంద్ర. హీరో హీరో హీరో. सुनोगा वालों, मैं वापस आऊंगा जरूर. నాయక్ నాయక్ వదిలే వదిలే. తెలీదు కుర్రాడు. వీడికా రాత్రి మందు కలిపి చేసి చెప్పింది? నేను తాగలేదే, మరి కలిపాను అంతే. నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈ చిరాకులకేం తక్కువ లేదు. దించు దించు. నిన్న చూడాల్సింది మొత్తం అంతా ఇప్పేశారు. వరంగల్ ఎక్స్ఎంపీ గారి కొడుకండి. అదే సార్, సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు కదా జీవన్ కుమార్ గారు. అవునా? వాళ్ళ అబ్బాయే. ఎన్ని రోజులు రాశారు సార్? 7 రోజులు రాశాను. నువ్వు చెప్పావు కదా, 2 వారాలు చేశాను. ఇంటిది 2 వారాలు ఏంటి? నమస్తే సార్. మీ నాన్నగారు ఫోన్ చేశారు, మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే. స్పెషల్ అంటే ఇబ్బంది పడకుండా మందు సిగరెట్లు చెప్పుంటారు. ఏం అక్కర్లేదు, క్రిస్మస్ దాకా ఉపవాసం ఉంటున్నా. 6లో ఉండగా దీక్షలు ఎందుకుడాని బాబు 2 వారాలు ఏం తినకుండా తాకుండా ఉండాలంటే జరిగింది మర్చిపోకుండా ఉండాలి కదా.